जिंदाबाद सीआईटीयू जिंदाबाद सीआईटीयू जिंदाबाद। నా పేరు సుజాత, నేను ఏలూరు జిల్లా అధ్యక్షురాలిని. గత 4 రోజులుగా మేము ఈ సమ్మె అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మండల కేంద్రాల్లో కూడా నిర్వహిస్తున్నాము. అయితే ప్రభుత్వం ఇప్పుడు మేము ఈ సమ్మె చేస్తున్నందుకు గాను మాకు ప్రతిఫలంగా ఏమిచ్చారంటే ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తాళాలు బద్దలు కొట్టి ఇవాళ నుంచి కూడా ఫుడ్ అనేది ఎంఎస్ కేర్ కి అప్పచెప్పి వాళ్ళ ద్వారా వండిస్తామనేది బెదిరింపులు బాగా వస్తున్నాయి. అవి చేస్తున్నారు కూడా. ఆ వీడియోస్ కూడా మేము మీడియాకి పంపించడం జరిగింది. ఈ రోజైతే ఎక్కువ మంది ఇలా జరిగితే గనక కేసు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మేమేమి కూడా గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, లక్షలు ఇవ్వమని కూడా కోరట్లేదు. మేము మా పనికి తగ్గ వేతనం ఇవ్వమని అడుగుతున్నాము. అయితే గత 23 సంవత్సరాల నుంచి ఈ కొత్త ప్రాజెక్టుల వాళ్ళు చేస్తున్నారు. 11,500 మాత్రమే మాకు జీతం అనేది వస్తుంది. ఆ జీతం కూడా 4 నెలలకో 3 నెలలకో అట్లా వేస్తున్నారు. ఇప్పటి వరకు 2017 నుంచి ఇప్పటి వరకు టీఏ బిల్స్ అనేది కానీ ఇప్పటి వరకు లేవు. అలా పెండింగ్ లో ఉన్న వాటిని మా జీతం మాకు సరిపడా జీతం ఇవ్వాలని మినిమం ఛార్జీ 26,000 ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. దానికి కూడా ప్రభుత్వం నత్తనడక నడుస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మా సమస్యని మా గోడుని వినే పరిస్థితిలో లేదు. మా గోడు విని మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే ఈ సమ్మెను కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది 4వ రోజు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో అంగన్వాడీలను కలిసి తెలంగాణ ప్రభుత్వం కంటే మీకు 1000 రూపాయలు అదనంగా ఇస్తానని మాట ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 13,600 రూపాయలు ఇస్తా ఉంది. ఆ లెక్క నెలకి 14,600 రూపాయలు వేతనంగా రావాలి. అదేం రాలేదు. ఈ నెకంగానే 1000 రూపాయలు పెంచాడు. దాంతో 11,500 రూపాయలు మాత్రమే వీళ్ళకి వేతనం ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. అవి ఏమీ ఇవ్వకోకుండా గత 4.5 ఏళ్ల నుంచి వివిధ రూపాల్లో నిరసన తెలియజేసిన ప్రభుత్వం నిమ్మకి నీరెత్తకోకుండా 1 పైసా కూడా పెంచకుండా వీళ్ళతో వెట్టి చాకిరీ చేయిస్తూ ఉంది. రకరకాల మెనూలు ఇస్తా ఉన్నారు. దానికి సరిపడా మెనూ ఛార్జీ ఇవ్వడం లేదు. గత్యంతరం లేక దఫదఫాలుగా అందరు అధికారులకి వీళ్ళు విన్నపాలు వినిపించారు. అయినా పట్టించుకోకపోవడంలో విధిలేని పక్షంలో వీళ్ళు ధర్నాకు దిగడం జరిగింది. ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ మరి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఈ ప్రభుత్వానికి మరి ఎక్కడా కూడా తెలిసినట్టు లేదు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా శ్రమ దోపిడీ జరుగుతుంది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి అనేకమైనటువంటి ఎన్ని కష్టాలున్నా సరే అంగన్వాడీ సెంటర్లను విజయవంతంగా నడిపించుకొస్తున్నారు. వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ రోజున వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. మరి అలాగే వాళ్ళు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అధికారులకు ఉంది. ఎందుకంటే వాళ్ళు అడిగింది వాళ్ళ శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని జీతం ఇవ్వండియా అని అడుగుతున్నారు. 26,000 రూపాయల జీతం అడుగుతున్నారు. లక్షల్లో అడగల 26,000 రూపాయలు అడుగుతున్నారు. వాళ్ళ పెన్షన్ సదుపాయంగా అడుగుతున్నారు. వాళ్ళ మెనూ ఛార్జెస్ అడుగుతున్నారు. ఎవరైతే మరి వాళ్ళ యొక్క పని చేస్తున్నప్పుడు చనిపోతే వాళ్ళ స్థానంలో వాళ్ళ బంధువులకు కానీ వారికి కానీ ఇమ్మని అడుగుతున్నారు. అలాగే వాళ్ళకి ఏమైనా సెలవు దినాలు అడుగుతున్నారు. అంతే తప్ప వాళ్ళు లక్షలో కోట్లు అడగట్లేదు. నిజంగా వాళ్ళ యొక్క డిమాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. మరి ఎందుకంటే శాంతియుతంగా చేస్తున్నటువంటి వాళ్ళని మరి ఈ రోజున మరి సెంటర్ని మరి ఓపెన్ చేయటం మేము పెడతా ఉండటం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా మరి బాధ కలిగించే విషయాలు. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఈ మొద్దు నిత్యం నుంచి మేలుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ చిన్న చిన్న డిమాండ్ని మరి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని చెప్పి ఓబీసీ నాయకుడిగా డిమాండ్ చేస్తున్నా.